ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి ఫుల్ గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. సో రాబోయే ఎన్టీపీసీ ఎగ్జామ్ రాస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని కంపల్సరీగా రాయండి. ఎందుకంటే ఈ టెస్ట్ రాసాక మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటో తెలుస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే మీ యొక్క సత్తా, టాలెంట్ అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకుని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని రాసి మీ యొక్క స్కోర్ని కింద కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. నేను ప్రతి క్వశ్చన్ కూడా చదువుతాను, మీరు లైవ్లో ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో కొత్త పార్లమెంటు భవనాన్ని ఏ ఆర్కిటెక్ట్ రూపొందించారు? ఏ ఆర్కిటెక్ట్ కొత్త పార్లమెంట్ భవనాన్ని రూపొందించారంటే బిమల్ పటేల్. బిమల్ పటేల్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రోగ్రామ్ సూచనలో అమలును వివరించే మరియు చూసే సిపియు విభాగం ఏంటి? సిపియు విభాగం ఏంటి అంటే ఇది ఒక కంట్రోల్ యూనిట్. ఓకేనా? కంట్రోల్ యూనిట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ఏ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ను భారత గవర్నర్ జనరల్గా నియమించారు? ఏ చట్టం ద్వారా అంటే చార్టర్ చట్టం 1833 యొక్క చార్టర్ చట్టం ద్వారా. మరి భారతదేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరనేసి ఒకసారి కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. భారతదేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరనేది ఒకసారి కామెంట్ చేయండి. ఎవరు చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఎవరైతే చేస్తారో చూద్దాం. ఎవరండి? లార్డ్ విలియం బెంటిక్. కరెక్ట్ ఆన్సర్. లార్డ్ విలియం బెంటిక్ భారతదేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్. నెక్స్ట్, శీఘ్ర సున్నం యొక్క మరొక పేరు ఏమిటి? శీఘ్ర సున్నం యొక్క మరొక పేరు కాల్షియం ఆక్సైడ్ అంటారు. సిఏఓ అనేది కాల్షియం ఆక్సైడ్ యొక్క రసాయన నామం. శీఘ్ర సున్నాన్ని దేని అంటారు? కాల్షియం ఆక్సైడ్ని శీఘ్ర సున్నం అని అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. నేను చాలా కష్టపడి అయితే మీకోసం ఈ వీడియోస్ అయితే తయారు చేసి ఇస్తున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, ఒక్క లైక్ చేయండి దయచేసి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఛానల్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మన త్వరలో గ్రూప్ డి, అలాగే ఎన్టీపీసీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా ప్రతి ఎగ్జామినేషన్కి కూడా ఎస్ఎస్సి, ఓకేనా, గ్రూప్స్ ఇలా అన్ని ప్రతి ఎగ్జామినేషన్స్కి కూడా ఫ్రీ క్లాసెస్ అలాగే ఫ్రీ మాక్ టెస్ట్లు అయితే మన ఛానల్లో చేయడం జరుగుతుంది. సో కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో చాలా ప్రీవియస్ పేపర్స్ అయితే ఉన్నాయి. అలాగే మొన్న జరిగినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది కదా, ఈ ఎగ్జామ్కి సంబంధించి చాలా షిఫ్ట్లు పేపర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి, ఆన్సర్ కీలు. ఇవన్నీ కూడా మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. అవి మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఆ పేపర్స్ డౌన్లోడ్ చేసుకుని ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. అలాగే గ్రూప్ డి టెస్ట్ సిరీస్, అలాగే గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ పేపర్ సెట్లు కూడా నా దగ్గర ఉన్నాయి, సబ్జెక్ట్ వైజ్గా కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మన వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, వీడియో డిస్క్రిప్షన్లో. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కచ్చి కరెక్కి జిఐ ట్యాగ్ అయితే వచ్చిందన్నమాట. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది? గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగ విషయాలలో సమాన అవకాశాలకు సంబంధించింది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగ విషయాలలో సమాన అవకాశాలకు సంబంధించిందంటే ఆర్టికల్ 16. ఆర్టికల్ 16 అయితే ప్రభుత్వ ఉద్యోగ విషయాలలో సమాన అవకాశాలకు సంబంధించిందన్నమాట. రైట్. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే చేయాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు, కంప్లీట్ అయిపోయింది కదా ప్రిపరేషన్. అలాంటప్పుడు మీరు ఈ ఎగ్జామ్ రాయలేకపోతే త్వరలో మెయిన్ ఎగ్జామ్ ఏం రాస్తారండి? సో ప్రతి ఒక్కరు కూడా వచ్చినా రాకపోయినా ఒకసారి అటెంప్ట్ చేయండి. ఓకేనా? రాకపోతే నేర్చుకుంటారు ఇక్కడే. నేను ఒకటి చెప్తాను, గుర్తుంచుకోండి. మీరు చూసి ఆన్సర్ అయితే మీలో మీరు చెప్పుకుంటారు, అక్కడ వచ్చింది ఏమి ఉండదు, చాలా వరకు మర్చిపోతారు. సో ఎవరైతే చూసి రాస్తారో, ఓకేనా, రాస్తారంటే ఎక్కడ మిమ్మల్ని బుక్ మీద రాస్తే మరీ మంచిది.
ఓకేనా, బుక్ మీద రాయరు ఎవరు కూడా. సో కామెంట్ సెక్షన్లో కూడా మీరు లైవ్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ మీరు చూసి రాసి నేర్చుకుంటే ఇంకా గుర్తుండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది నా అభిప్రాయం చెప్పాను. సో ప్రతి ఒక్కరు కూడా చేయండి, ఇంకా గుర్తుండే అవకాశాలు అయితే మీ యొక్క స్కిల్స్ అనేవి పెరుగుతాయి. ఓకేనా, రైట్. 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో అత్యధిక శాతం మహిళా అక్షరాస్యత రేటు ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాష్ట్రంలో ఉంది? ఎస్, మిజోరం రాష్ట్రం అయితే కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, నెక్స్ట్. భారతదేశంలో ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరణానంతరం భారతరత్న అవార్డును పొందారు? భారతరత్న అవార్డును ఏ ముఖ్యమంత్రి మరణానంతరం పొందారు అంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఎస్, బీహార్ యొక్క ముఖ్యమంత్రి. ఓకేనా, మరి ఎవరు ఈ ముఖ్యమంత్రి? ఓకేనా, ఎవరంటే ఎస్, కర్పూరి ఠాకూర్కి మరణానంతరం భారతరత్నతో సత్కరించారనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐపీ చిరునామాను సులభంగా గుర్తుంచుకోగలిగే ఫార్మాట్లోకి మార్చే సిస్టమ్ని ఏమంటారు? అంటే ఐపీ అడ్రస్ అండి. ఇక్కడ తెలుగులో కొంచెం కష్టంగా ఉంటుంది. ఐపీ అడ్రస్ అనేది సులభంగా గుర్తుంచుకోగలిగే ఫార్మాట్లోకి మార్చే విధానాన్ని, సిస్టమ్ని ఏమని అంటారంటే ఏమంటారు? ఎస్, డొమైన్ నేమ్ సిస్టమ్, డిఎన్ఎస్ అంటారు కదండి. డిఎన్ఎస్ విన్నారు కదా పేరు, అదే. నెక్స్ట్. క్రింది వాటిలో దాద్రా మరియు నగర్ హవేలీ మరియు డామన్ మరియు డయ్యూ రాజధాని ఏది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మేబీ రావడానికి అవకాశం అయితే ఉంది. ఏంటండి? ఎస్, డామన్ అనేది రాజధాని. నెక్స్ట్. భారత ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన ముద్రా బ్యాంక్ పని ఏమిటి? ముద్రా బ్యాంక్ పని ఏంటి అని అడుగుతున్నాడు. ఒకసారి ఆన్సర్లు అయితే చూసేయండి. ఏంటండి పని? ఎస్, మైక్రో ఎంటర్ప్రైజెస్కు రీఫైనాన్స్ అందించడం, మైక్రో ఎంటర్ప్రైజెస్కు రీఫైనాన్స్ ఇవ్వడం. నెక్స్ట్. 54వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం 2024 యొక్క నేపథ్యం ఏమిటి? మెయిన్ థీమ్ అడిగాడు. నేపథ్యం ఎస్, రీబిల్డింగ్ ట్రస్ట్. నెక్స్ట్. 1986లో భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ను పొందిన ప్రసిద్ధ భారతీయ కథక్ నృత్యకారిణి ఎవరు? 1986లో ఎవరండి? తప్పు అయితే తప్పు, ఒకసారి కామెంట్ చేసి చూడండి అబ్బా. ఓకేనా, అటెంప్ట్ చేయడంలో తప్పు లేదు. ఇక్కడ మాత్రమే, ఎగ్జామ్లో కాదు. ఎగ్జామ్లో ఎందుకంటే నెగిటివ్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాలి అక్కడైతే. ఓకేనా, ఇక్కడైతే మీరు తప్పు పెట్టారనుకోండి, తప్పు చేశాను దాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా అనే భావన అయితే మీలో కలిగిపోతుంది అన్నమాట ఆ క్వశ్చన్ దగ్గర అయితే. అది నా మెయిన్ కాన్సెప్ట్. సో ఆన్సర్ ఏంటి? బిర్జు మహారాజ్. నెక్స్ట్. ఘియాసుద్దీన్ తుగ్లక్ మరణానంతరం సింహాసనాన్ని అధిష్ఠించినది ఎవరు? ఎస్, మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి. నెక్స్ట్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024 కోసం క్రింది వాటిలో ఏది మస్కట్? ఎస్, మంచు చరిత. నెక్స్ట్. ప్రత్యక్ష లేదా ప్రత్యామ్నాయ విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి క్రింది సాధనాల్లో ఏది ఉపయోగించబడుతుందండి? ఎస్, అమ్మీటర్ అయితే ఉపయోగించబడుతుంది. ఓకేనా, నెక్స్ట్. వేద నాగరికత ఏ నది ఒడ్డున అభివృద్ధి చెందింది? ఏ నది ఒడ్డున? ఎస్, సరస్వతి. ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఎస్, ఇక్కడ హైగ్రోమీటర్ అనేది దేనికి ఉపయోగిస్తారంటే వాతావరణంలోనే గాలిలో ఉంటుంది కదా తేమని లేదా నీటి ఆవిరిని కొలవడానికి అయితే ఈ హైగ్రోమీటర్ అయితే ఉపయోగిస్తారు. ఓకేనా, మరి పైరోమీటర్ దేనికి ఉపయోగిస్తారంటే
సుదీర అంటే దూరంలో ఉంటాయి కదా వస్తువులు, వాటి యొక్క ఉష్ణోగ్రతను టెంపరేచర్ని కొలవడానికి ఈ పైరోమీటర్ని అయితే ఉపయోగిస్తారండి. ఓకేనా. మరి చివరిగా వాట్ మీటర్ అనేది ఒక సర్క్యూట్ ఉంటుంది కదా, ఏదైనా ఒక సర్క్యూట్ ఉంటుంది కదా, ఆ సర్క్యూట్లోనే విద్యుత్ క్రియాశీలత శక్తిని కొనవడానికి ఉపయోగిస్తారన్నమాట. విద్యుత్ క్రియాశీలత శక్తిని. రైట్, ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. రైట్. అదే నీలలోహిత వికిరణాన్ని శోషించే ఓజోన్ పొర ఏ వాతావరణ పొరలో ఉంటుంది? యూవీ రేస్ ఉంటాయి కదా, ఈ యూవీ రేస్ని శోషించే ఓజోన్ పొర ఏ వాతావరణ పొరలో ఉంటుందంటే స్ట్రాటో ఆవరణం. ఓకేనా. నెక్స్ట్, మరి ఈ ఓజోన్ పొర అనేది భూమి ఉపరితలం నుండి ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది? ఉంటుందంటే 10 నుండి 50 కిలోమీటర్ల ఎత్తులోని ఈ స్ట్రాటోస్పియర్ ఆవరణంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్, ద్రాక్షలో అత్యధికంగా లభించే ఆమ్లం ఏది? చాలా ఇంపార్టెంట్. ద్రాక్షలో అత్యధికంగా లభించినటువంటి ఆమ్లం ఏంటి? టాటారిక్ ఆమ్లం. ఓకేనా. చింతపండులో కూడా ఇదే యాసిడ్ అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, నాగర్హోల్ జాతీయ ఉద్యానవనం క్రింది ఏ బయోస్పియర్ రిజర్వ్లో భాగం? అంటే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో భాగం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్రింది జత సంగమం ఏది సరైనది? అంటే కింది ఇచ్చినటువంటి మ్యాచింగ్ అయితే ఏది సరైనది అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ చూడండి, రుద్రప్రయాగ అలకనంద మరియు మందాకిని. నెక్స్ట్, కర్ణప్రయాగ విష్ణు గంగ మరియు ధౌలి గంగ. వీటిలో సరైనది ఏదని అడుగుతున్నాడు. ఏంటండి? ఒకటోది మాత్రమే సరైనది, అంటే రుద్రప్రయాగ అలకనంద మరియు మందాకిని. రైట్. నెక్స్ట్, నిరుద్యోగం యొక్క అధ్యయనం క్రింది ఆర్థిక శాస్త్రంలో దేనికి సంబంధించినటువంటి అంశం అండి? మ్యాక్రో ఎకనామిక్స్ సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆవాస్ యోజన ఏ మంత్రిత్వ శాఖ అండి? గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. అర్బన్ అని పేర్లు ఉంది. నెక్స్ట్, క్రింది జతల్లో ఏది సరిగ్గా సరిపోలేదు? అంటే కింద కొన్ని మ్యాచింగ్స్ అయితే ఇచ్చాడు జతలు, అందులో ఏది తప్పు అంటే ఇది తప్పు. 9వ షెడ్యూలు రాష్ట్రాల మండలిలో సీట్ల కేటాయింపు అనేది తప్పు. మరి ఈ 9వ షెడ్యూల్ దేనికి సంబంధించింది అంటే ఇది భూమి పదవీ కాలం. ఓకేనా. భూమి పదవీ కాలం, భూమి పన్ను, రైల్వేలు మరియు పరిశ్రమలకు సంబంధించిన చట్టాలు, ఆర్డర్లు కలిగి ఉంటాయి అన్నమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్, ఎలక్ట్రాన్ ఆవిష్కరణకు నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళు గ్రేట్. ఎలక్ట్రాన్ ఆవిష్కరణ అంటే ఎలక్ట్రాన్ ఎవరు కనుగొన్నారంటే జేజే థామ్సన్. ఓకేనా, జేజే థామ్సన్. నెక్స్ట్, అలాగే ఇక్కడ మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ప్రోటాన్ని ఎవరు కనుగొన్నారండి? ఎలక్ట్రాన్ ఎవరు కనుగొన్నారు? జేజే థామ్సన్. ప్రోటాన్ అనేది ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్. మరి న్యూట్రాన్ని జేమ్స్ చాడ్విక్ కనుగొనడం జరిగింది. ఓకేనా. మరి రాబర్ట్ హుక్ దేని కనుగొన్నాడో ఎవరికైనా తెలుసా? రాబర్ట్ హుక్ దేని కనుగొన్నారో ఒకసారి కామెంట్ చేయండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది నిబంధనలలో ఏది ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక విధుల్లో భాగం? ఏది? పర్యావరణ పరిరక్షణ అనేది ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక విధుల్లో ఒక భాగం అన్నమాట. నెక్స్ట్, ఇంకా వీడియోకి చాలామంది లైక్ చేయలేదబ్బా, ప్లీజ్ లైక్ చేసి చూడవచ్చు కదా. ఓకేనా. చాలా కష్టపడి వీడియోస్ అయితే మీకోసం చేస్తున్నానండి. ఓకేనా. చాలామంది ఫ్రీగా చూస్తున్నారు. ఓకేనా, మీరు బయటను చూసినట్లయితే ఇటువంటి టెస్ట్ సిరీస్ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. అలాంటిది లేకుండా మీకు ఫ్రీగా వస్తున్నాయంటే
ఒకసారి అర్థం చేసుకోవాలండి. ఒకసారి లైక్ చేస్తే నాకు కొంచెం సంతోషంగా ఉంటుందన్నమాట. రైట్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి. రైట్, ఆవర్తన పట్టికలో ఎడమ నుండి ఓకేనా, ఎడమ నుండి కుడికి కదిలే మూలకాల యొక్క ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్కి ఏమి జరుగుతుంది? ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ ఏమి జరుగుతుందంటే ఎలక్ట్రోపాజిటివ్ ఏమవుతుంది? తగ్గుతుంది అనమాట. ఓకేనా, ఎలక్ట్రోపాజిటివ్ తగ్గుతుంది. నెక్స్ట్, తహ్కిక్ ఈ హిందీ పుస్తక రచయిత ఎవరు? తహ్కిక్ ఈ హిందీ పుస్తక రచయిత ఎవరండి? ఆల్ బెరూని కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రార్థనా సమాజం డాష్లో స్థాపించబడింది. ప్రార్థనా సమాజం చాలా ఇంపార్టెంట్. ఎవరు స్థాపించారు? మన ప్రీవియస్ క్వశ్చన్ అంటే నిన్న మా గ్రాండ్ టెస్ట్ వీడియోలో వచ్చింది క్వశ్చన్. చాలామంది ఆన్సర్ కూడా చేశారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. ఈ క్వశ్చన్కి కూడా మీరే ఆన్సర్ చెప్పాలి. ప్రార్థనా సమాజం ఎప్పుడు స్థాపించబడింది? ఓకేనా, ఎవరు స్థాపించారు? ఆత్మారాం పాండురంగ్. ఎప్పుడు స్థాపించారు? ఎప్పుడు స్థాపించారంటే 1867లో స్థాపించారు. ఎక్కడ? మహారాష్ట్రలో స్థాపించారు. మహారాష్ట్రలోనే స్థాపించారండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అశోకుని శిలాశాసనం ప్రకారం మగధ సామ్రాజ్యంలో క్రింది వాటిలో ఏది ప్రాంతీయ కేంద్రం కాదు? మగధ సామ్రాజ్యంలో కింది వాటిలో ఏది ప్రాంతీయ కేంద్రం కాదు అని అడుగుతున్నాడు. ఏందండి? ఇంద్రప్రస్థ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, డీఆక్సిజనేటెడ్ రక్తం అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది కదా, కలిగినటువంటి రక్తనాళం అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఏ రక్తనాళంలో ఉంటుంది? పుప్పుస ధమని. ఓకేనా. నెక్స్ట్, కరగం జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది? కరగం అనే జానపద నృత్యం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది? తమిళనాడుకి సంబంధించింది. ఓకేనా, తమిళనాడు రాష్ట్రానికి కరగం అనే జానపద నృత్యం సంబంధించిందండి. రైట్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి మహిళా రెజిమెంట్ పేరేమిటి? ఏం పేరు? రాణి ఝాన్సీ రెజిమెంట్. ఓకేనా, రాణి ఝాన్సీ రెజిమెంట్. నెక్స్ట్, జనవరి 2024లో 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరండి? డాక్టర్ అరవింద్ పనగారియా. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇలియాస్ ఖాన్ లక్నోలో సంగీతకారుల కుటుంబంలో జన్మించాడు. అయితే అతను డాష్ వాయించడానికి ప్రసిద్ధి. అంటే ఏం వాయిస్తాడు అతను? ఏం వాయిస్తాడంటే సితార్ను వాయిస్తాడు. ఓకేనా. నెక్స్ట్, ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ ద్వారా 2024లో చంద్రుని మిషన్ కోసం మోహరించిన చంద్ర ల్యాండర్ పేరేమిటి? ఏం పేరండి? పెరగ్రైన్ ల్యాండర్ అండి. నెక్స్ట్, శ్వాసక్రియ సమయంలో ఉత్పత్తి చేయబడిన శక్తి అధికంగా ఉంటే సమ్మేళనం ఏది? మనం శ్వాసక్రియ తీసుకుంటాం కదా, ఆ సమయంలో ఉత్పత్తి చేయబడిన శక్తి అధికంగా ఉండే సమ్మేళనం ఏదని అడుగుతున్నాడు. ఏంటండి? ఏటీపీ. ఓకేనా, ఏటీపీ. మరి మీకు ఒక క్వశ్చన్, కణశక్త్యాగారాలు అని దేన్ని అంటారు? కణశక్త్యాగారాలు. ఓకేనా, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని దేనిని అంటారో ఒకసారి
కామెంట్ చేసేయాలి. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ దేన్ని అంటారండి? దేన్ని అంటారు? ఎస్, మైటోకాండ్రియా అంటారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా, అడుగుతాడు. ఎస్, ఇవి క్వశ్చన్స్ అయితే మీకు టోటల్గా 40 క్వశ్చన్స్ అయితే ఈ టెస్ట్ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ 40కి మీకు ఎంత వచ్చాయో ఒకసారి, అవుట్ ఆఫ్ 40కి ఎంత వచ్చాయి, మీకు స్కోర్ ఎన్ని కరెక్ట్ ఆన్సర్లు పెట్టారు, ఎన్ని కరెక్ట్ అయ్యాయి, అవుట్ ఆఫ్ 40కి ఒకసారి స్కోర్ అయితే కామెంట్ చేసేయాలి. 5 సెకండ్స్ టైం ఇస్తాను. ఓకేనా, చేశారా? 35 అబోవ్ ఇస్తే మంచి ప్రిపరేషన్, గుడ్. ఓకేనా, ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఓకేనా, ఇంకా ఇంప్రూవ్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా. ఇంకా తక్కువ వచ్చినా పర్లేదు, ఇంప్రూవ్ అవ్వండి అబ్బా. ఎందుకంటే మనకి సమయం ఉంది, లేదు అనట్లేదు, ఉంది. కానీ ఈ సమయాన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఆడుతూ పాడుతూ గడిపేస్తారు అన్నమాట. కానీ ఈ సమయంలో ఎవరైతే రివిజన్ చేసి ఒక ప్రాక్టీస్ చేస్తారో ఇప్పటి వరకు చదివింది వాళ్ళు ఈజీగా దాటేస్తారు అబ్బా ఎగ్జామ్ని. గుర్తుంచుకోండి, రైట్? ఈ మాక్ టెస్ట్లే రాయమని అడగట్లేదు. మీరు ఎటువంటి మాక్ టెస్ట్లు అయినా రాసుకోండి, కానీ రాయండి, రాయకుండా ఉండవద్దు. ఓకేనా, రాయండి. ఇవే రాయాలని అనట్లేదు, ఏవైనా రాయండి. మీకు చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఓకేనా, చాలామంది మిస్టేక్స్ ఏంటంటే చదివేస్తారు, ఓకేనా, చదివేస్తారు, కానీ రివిజన్ చేయరు, ప్రాక్టీస్ చేయరు, దాన్ని టెస్ట్ చేసుకోరన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీరు ఇప్పటివరకు ప్రిపరేషన్ అయితే చేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ తీసుకుందాం. ఎన్ని మార్క్స్కి కండక్ట్ చేస్తాను? 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. మీకు ఎన్ని వచ్చాయి అవుట్ ఆఫ్ 40కి? ఎన్ని వచ్చాయి? ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఇది మీ అసలు స్కోర్ అన్నమాట. ఓకేనా, ఇది మీ అసలు స్కోర్. ఇదే అవుట్ ఆఫ్ 40కి మెయిన్ ఎగ్జామ్లో తక్కువగా వచ్చినట్లయితే మీ యొక్క పరిస్థితి ఏంటండి? మీ యొక్క పరిస్థితి ఏంటి? పోయినట్లనే ఎగ్జాము. ఎస్, అందుకే ఇప్పుడే ఈ టెస్ట్ రాయడం వల్ల మీకు అవుట్ ఆఫ్ 40కి ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలిసిపోయింది. ఒక తక్కువే వచ్చినట్లయితే దాన్ని ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసేసుకుంటారు. మెయిన్ ఎగ్జామ్లో మంచి స్కోర్ వస్తుంది. అలాంటి మిస్టేక్ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడి మంచి స్కోర్ చేయడంలో ఉంటారనమాట. ఇది మన కాన్సెప్ట్. అర్థమైంది కదా ప్రతి ఒక్కరికి కూడా ఇది. ఇంకా చాలామంది వీడియోకి లైక్ చేయలేదు, ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. ఓకేనా, బ్రతిమాలుకుంటున్నాను, లైక్ చేయండి. అలాగే చాలామంది నేను చూసేది ఏంటంటే షేర్ చేయట్లేదు అబ్బా. ఎందుకంటే వాళ్ళకి వచ్చేస్తుందనా, మీ ఫ్రెండ్స్కి వచ్చేస్తుందా అంటే ఎక్కువ మార్క్స్ వచ్చేస్తాయనా? షేర్ చేయండి అబ్బా, అలాంటి తప్పు, అలాంటివి చేయకూడదు. ప్లీజ్ షేర్ చేయండి. అలాగే చదువుని ఎంతమందికి పంచిపెడితే అంత మంచిది, మీకే వస్తుంది, రైట్? అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే మీరు గ్రూప్ డి, ఎన్టీపీసీ, రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, గ్రూప్స్, ఓకేనా, ఆర్మీ, నేవీ, డిఫెన్స్, ఎటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే మన ఛానల్లో క్లాసెస్ అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా, ఫ్రీగా, అన్లిమిటెడ్ ఫ్రీ, అన్నీ కూడా ఫ్రీ సోర్స్ అయితే మన ఛానల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. చెప్పాను కదా మీకు అన్ని ప్రీవియస్ పేపర్స్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్, ఓకేనా, ఏఎల్పి, అన్ని ప్రీవియస్ పేపర్స్. అలాగే మొన్న జరిగినటువంటి షిఫ్ట్ వైజ్ పేపర్స్ అయితే నా దగ్గర ఉన్నాయండి. ఓకేనా, ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చేసింది. ఓకేనా, రేపటి నుంచి అప్లికేషన్. ఓకేనా, సో ఈ ఏఎల్పి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి కూడా మన ఛానల్లో టెస్ట్ సిరీస్ అయితే వస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్లో కూడా తప్పనిసరిగా జాయిన్ అవ్వాలి. ఎందుకంటే నేను మెటీరియల్స్ కానీ ఈ ప్రీవియస్ పేపర్స్, షిఫ్ట్ వైజ్ పేపర్స్ అనేవి నేను పెట్టాలంటే ఎక్కడ పెట్టగలను? గ్రూప్లో పెడతాను. ఓకే, చాలామంది అక్కడ జాయిన్ అవ్వ, ఇక్కడ జాయిన్ అంటాను, పెట్టట్లేదు అంటారు. పెడతానబ్బా. ఓకేనా, అన్నీ ఒకసారి పెట్టాలంటే అవ్వదు కదా, పెడతాను, ఒక్కసారి పెట్టేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ అవ్వచ్చు. ఓకేనా, ఇది మరి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి కామెంట్ చేసేయండి. డౌట్స్ ఉంటే మీకు ఏం కావాలన్నా ఒకసారి కామెంట్ చేసేయండి. మొహమాట లేకుండా అడిగేస్తూ ఉందాం. ఓకేనా, మన ఛానల్లో అలాంటి మొహమాటాలు ఏం పెట్టుకోవద్దు. మీకు ఏం కావాలో ముఖం మీద అడిగేయండి. ఓకేనా, ఉంటే ఉందంటాను, లేదంటే లేదంటాను. ఓకేనా, వీళ్ళగా ఉందే లేదు అని చెప్పను. ఓకేనా, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పను. ఓకేనా, రైట్. మీకు ఏం కావాలో అడిగేయండి, నా దగ్గర ఉంటే ఇస్తాను. ఓకే, నా దగ్గర ఉంటే ఇస్తాను. మీకు ఏం కావాలో అడిగేయండి ఒక్కసారి కామెంట్లో, రైట్. మరి మీరు చేయాల్సిన పని 3 చేసేస్తారు కదా, లైక్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి అబ్బా. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఎవరు కూడా
చూసి వెళ్ళిపోతున్నారు తప్ప లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. గ్రూప్లో జాయిన్ అవ్వ, ఓకేనా. గ్రూప్లో జాయిన్ అయితే మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను, ఓకేనా. కొంచెం బిజీలో ఉన్నాను ఈ 2 డేస్, ఈ 3 డేస్ కూడా. అందుకని చాలామంది అడుగుతున్నారు పాపం. పెడతానండి, ఓకేనా. మీరు ఎటువంటి డిసప్పాయింట్ అవ్వదు, పెడతాను, ఓకేనా. కొంచెం టైం ఇవ్వండి. రైట్, మరి ఇది మరి వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.